6 తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఆఫ్టర్ 6 ఇక్కడికి వచ్చి కలుస్తామని చెప్తున్న సందర్భంలో అక్కడ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నర్సారావుపేట మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని టీడీపీ కార్యకర్తల్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబుపై దాడి చేశారు. చెదలవాడ అరవింద్ బాబు కార్లు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేశారు టీడీపీ వర్గీయులు. రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించి పరిస్థితిని అదుపు చేశారు పోలీసులు. వాడు ఏం తాత వాడు ఏం తాత వాడు ఏం తాత రైట్. నర్సారావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించాల్సిన పరిస్థితి అక్కడ తలెత్తింది. ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది అని దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు. సుమిత్ర కొద్దిసేపటి క్రితం కూడా అక్కడ నర్సారావుపేటలో కూడా ఆ టీడీపీ అండ్ వైసీపీ వర్గాల మధ్య కూడా ఎప్పటిగా కూడా బాంబులు చేస్తున్నంత పరిస్థితి వచ్చింది. అక్కడ ఒక్కసారిగా కూడా అరవింద్ బాబు ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ప్రచారంలో కూడా అటు వైసీపీ శ్రేణులు కూడా పూర్తిగా అడ్డగించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి శ్రేణులు కూడా కొంతమంది అక్కడ అడ్డగించడం జరిగింది. దీంతో కూడా ఒక్కసారిగా కూడా వైసీపీ మీద కూడా ఒకసారి దాడిగా పాల్పడ్డారు. దీంతో కూడా అరవింద్ బాబు వర్గం మీద ఒకసారి కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడి నుంచి ఉన్నటువంటి 100 మంది కార్యకర్తలు కూడా అక్కడి నుంచి చేరుకుని అక్కడికి వైసీపీ కార్యకర్తల మీద దాడులు పాల్పడ్డారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి గోపిరెడ్డికి మిగతా కొంతమంది కూడా గాయాలవడంతో కూడా వాళ్ళు హాస్పిటల్ చేరుకునే లోపు అక్కడి నుంచి కూడా వైసీపీ కొంతమంది కూడా అక్కడికి వచ్చి టీడీపీ నేత అరవింద్ బాబు ఇంటి మీదకి దాడికి పాల్పడేందుకు కూడా సిద్ధమయ్యారు. దీంతో అక్కడ తెలిసినటువంటి నేతలు కూడా కొంతమంది అక్కడ అరవింద్ బాబుని కలుపుకొని మిగతా మొత్తం చాలా మంది కూడా మొత్తం అంతా అక్కడికి దాదాపుగా కొన్ని వందలాది మంది కార్యకర్తలు కూడా గోపిరెడ్డి శ్రీనివాస్ జరుగుతున్నారు. ఆయన హాస్పిటల్ ఇంటి మీద కూడా ఒకసారిగా కూడా రాళ్లు బీడీ సీసాలతో కూడా దాడి చేశారు. పూర్తిగా కూడా మొత్తం అంతా సైడ్ ఉండేటువంటి అద్దాలు మొత్తం అంతా కూడా పాక్షికంగా మొత్తం ధ్వంసమైన పరిస్థితి ఉంది. దీంతో అక్కడికి కొంతమందికి మొత్తం పూర్తిగా స్థాయిలో కూడా కొంతమందికి అయితే దెబ్బలకైతే పూర్తి తగిలినాయి. దీంతో కూడా పోలీసులు ఒకసారిగా కూడా రంగప్రవేశం చేశారు. ఏం జరుగుతుందో అని చూసుకునే లోపు కూడా ఒకసారిగా కూడా ఆ ప్రాంతంలో ఒకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి ఇప్పటికే కొంతమంది కూడా దూరం నుంచి కూడా నాటు బాంబులను వేటకోళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా దాన్ని ఓపెన్ చేసే లోపు ఈలోపు పోలీసులు కూడా ఈలోపు ఫైర్ అయితే ఓపెన్ చేశారు. అందరి మీద కూడా ఒకసారి కూడా రబ్బర్ బుల్లెట్తో కూడా కాల్పు జరిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి అయితే అరవింద్ బాబు వర్గం కూడా మరోవైపు హాస్పిటల్లో ఉన్నారు. మరోవైపు వీళ్ళు అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గం కూడా మరోవైపు హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందిన పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే ఇరు వర్గాల నేతలు కూడా అటు గోపిరెడ్డి వర్గం అటు అరవింద్ బాబు వర్గం కూడా ఇద్దరు కూడా బాహాబాహికి పాల్పడ్డారు. మొత్తానికి నర్సారావుపేట అయితే మాత్రం పూర్తి స్థాయిలో గరంగా ఉంది. ఒక్కసారిగా కూడా ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు. మనం పల్నాడు ప్రాంతం మొత్తం అంతా కూడా మాచర్ల కానీ అటువైపు నుంచి కొన్ని పెదకూరపాడు కానీ నర్సారావుపేట కానీ మిగతా ఏరియాలో మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఉన్నాయి. ఈసీ చెప్పినట్టుగా దాదాపుగా 517 మొత్తం పోలింగ్ ప్రాంతాల్లో మొత్తం కూడా అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా కానీ ఈసారి కూడా గెలుపనేది నువ్వనే అంత పరిస్థితి మొత్తం సాగుతున్న పరిస్థితి ఉంది. ఒకసారిగా కూడా ఈ రోజు అరవింద్ బాబు ప్రచారానికి వెళ్ళిన తర్వాత గోపిరెడ్డి వర్గీయులు కూడా దాన్ని అడ్డగించారు. దీంతో ఒకసారిగా కూడా మా వడ్డీకి అడ్డగిస్తారని చెప్పేసి కూడా వాళ్ళ మీద ఆ కార్ల మీద దాడి చేశారు. ఆ దాడి తర్వాత ఒకసారి కూడా వైసీపీ వర్గీయుల మీద దాడి చేశారు. మొత్తానికి ఇరు వర్గాల వాళ్ళకైతే మాత్రం కార్లు పూర్తి ధ్వంసమయ్యాయి. అంటే ఒకసారిగా కూడా ధ్వంసం చేయడంతో కూడా మొత్తం గోపిరెడ్డి హాస్పిటల్ మొత్తం కూడా ఒకసారి ధ్వంసమైన పరిస్థితి ఉంది. మొత్తానికైతే మాత్రం ఇరు వర్గాలు అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే రెడీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక దిశ కావచ్చులో కూడా ఇప్పటికే పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. దీంతో కూడా ఇప్పటికే ఫైర్ మాత్రం జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి అయితే పుస్తకం కొంచెం అదుపులో కనబడుతుంది. కానీ ఇరు వర్గాలు అయితే మాత్రం పుస్తక నేతలు అయితే మాత్రం చెదగొట్టిన పరిస్థితి ఉంది. అంటే నాగరాజు, ముఖ్యంగా ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర ఈ పరిస్థితి కనిపిస్తోంది? అలాగే 144 సెక్షన్ ఉన్న క్రమంలో వీళ్ళందరూ గుంపులుగా ఎలా చేరుకుంటున్నారు? అలాగే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పోలీసులు స్పెషల్ ఫోర్సెస్ ని కూడా అక్కడికి పిలిపించే పరిస్థితి కనిపిస్తోందా?
అంటే ఈ రోజు చూసినట్టయితే మొత్తం పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. పోలింగ్ శాతం భారీగా పెరగడం కూడా ఎవరికి అంచనాలు వాళ్ళు వేసుకోవడం కూడా జరిగింది. దీంతో కూడా ఎవరు ఓడిపోతున్నారు, ఎవరు గెలుస్తున్నారు దాని మీద ఒకసారిగా కూడా వర్గీయులు ఇప్పటికే కూడా నసరాపేటలో అరవింద్ బాబు ఒకసారిగా కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నా అని చెప్పేసి కూడా వైసీపీ వర్గీయులు ఒకసారి కూడా చెప్పడం జరిగింది. దీంతో వైసీపీ వాళ్ళు ఒకసారి కూడా అటు టీడీపీ వాళ్ళ మీద కూడా కార్లు కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. దీంతో వాళ్ళు వైసీపీ వర్గీయులు కూడా ఒకసారి కూడా వాళ్ళు ధ్వంసం చేయడంతో కూడా వీళ్ళు కూడా తిరగడం జరిగింది. వాళ్ళు మొత్తం దాదాపు 100 మంది కార్యకర్తలు కూడా అక్కడ చేరుకొని గోపిరెడ్డి హాస్పిటల్ మొత్తాన్ని భవనాన్ని మాత్రం ధ్వంసం చేయడం కూడా జరిగింది. దీంతో కూడా ఇరు వర్గాల మధ్య కూడా చెదరగొట్టేందుకు కూడా పోలీసులు రంగప్రవేశం చేశారు. మన ఉదయం చెప్పినట్టు కూడా దాదాపుగా 18 కేంద్ర బలగాలను అక్కడ దింపిన పరిస్థితి ఉంది. అటు పల్నాడు ప్రాంతం మొత్తం కూడా అలర్ట్ గా ప్రకటించారు. ఈ రోజు ఉదయం చూసినట్టయితే అటు మాచర్లో కూడా అటు రెండుచింతల్లో కూడా దాడులు జరిగాయి. ఈవీఎం కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అంటే మరి కొద్దిసేపట్లో కూడా పోలింగ్ ముగుస్తున్న క్రమంలో కూడా ఇప్పటికే ఓటింగ్ శాతం బాగా పెరిగిపోయిన తర్వాత కూడా ఓట్లు అనేది ఎలా చేసుకోవాలి, ఎలా మంచుకున్న క్రమంలో కూడా ఎవరు గెలుపనే దాని మీద ఒకరి మీద ఒకరికి కూడా ఒకసారి దాడి చేసుకున్న పరిస్థితి మొత్తం పూర్తిగా నెలకొంది. మొత్తానికైతే మాత్రం నర్సరాపేటలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం ఉద్రిక్తమని చెప్పుకోవచ్చు. మొత్తానికి అడగైతే మాత్రం పోలీసులు అయితే మాత్రం ఇప్పుడు రబ్బర్ బుల్లెట్ అయితే మాత్రం ఫైరింగ్ చేసిన పరిస్థితి ఉంది. అంటే నాగరాజ్, ఒకసారి కోడ్ ఉన్నాక ఇంకా కూడా ఇప్పటికి కూడా ప్రచారం నిర్వహించడం ఏంటి? ఆల్రెడీ ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ వీటిపైన కూడా ఆంక్షలు ఉన్న సందర్భంలో అక్కడ ఒపీనియన్స్ కి రావడం, మళ్ళీ ప్రచారంలోకి దిగడం, ఇదంతా ఓవరాల్ గా చూస్తుంటే అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? అధికారులు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారా? అంటే మొత్తానికి చూసినట్టయితే మాత్రం అక్కడికి ఇప్పటికే ఉదయం నుంచి కూడా మొత్తం అంతగా అధికారులు అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా అక్కడ నుంచి దృష్టి కేంద్రీకరించారు. ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ కనపడతానే ఉంది. అక్కడ పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఈ రోజు కూడా అక్కడ జరుగుతున్న సంఘటన ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా అటు కారంపొడి కానీ మిగతా ఏరియాలు కానీ పల్నాడు ప్రాంతాల్లో కూడా మొత్తం కనపడతానే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు ఫర్ ద అప్డేట్స్.